guys, and welcome to Asterix and wish you a very happy new year. Guys, I know I haven't been regular with my posts. అవును నేను వీడియో చేసేటప్పుడు చూస్తున్నారా ఎంత సౌండ్స్ అవుతున్నాయి. సో ఈ చిన్న హికప్స్ వస్తాయి, ప్లీజ్ ఇగ్నోర్ గైస్. సో దిస్ వీడియో ఐ వాంటెడ్ ఇట్ టు బి అ లిటిల్ డిఫరెంట్, ఎందుకంటే ఈ ఇయర్ లో ఇది నా ఫస్ట్ వీడియో. ఎవ్వరు ఒకరికి హెల్ప్ అవ్వాలి, ఇన్ఫాక్ట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ ఆల్ హార్ట్ టు హార్ట్ యాజ్ అ ఫ్రెండ్. నా 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 లోపల చాలా ఉన్నాయి, అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, ఎస్పెషలీ ఆన్ దిస్ టాపిక్. ఎందుకంటే జస్ట్ 2 days బిఫోర్ న్యూ ఇయర్ టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక అమ్మాయి నుంచి ఇన్స్టాగ్రామ్ లో. తను ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లో చాలా ఇయర్స్ నుంచి స్టక్ అయి ఉంది. తన ట్రామా అంతా ఇంత కాదు, చాలా చెప్పింది, చాలా బాధేసింది నాకు. సో ఎస్, ఈ వీడియో ఇదే టాపిక్ మీద చేద్దాం. కానీ లెట్ మీ టెల్ యూ, నేను ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ అయితే కాదు. యాజ్ అ ఫ్రెండ్, యాజ్ సమ్మన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ దిస్ అట్ వన్ పాయింట్ ఇన్ లైఫ్. ఎస్, ఐ వాజ్ ఇన్ అన్ అబ్యూజివ్ రిలేషన్షిప్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ దాని గురించి నేను ఈ వీడియోలో మధ్యలో మాట్లాడతాను. కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచి యాజ్ అ ఫ్రెండ్ నేను మీకు ఏదైనా చెప్పగలిగితే, దాంట్లోంచి మీరు ఏదైనా పాయింట్స్ పికప్ చేసి మీ లైఫ్లో మీ రిలేషన్షిప్స్లో అప్లై చేయగలిగితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. సో గెట్ యువర్ టీ అండ్ కాఫీ గైస్, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యాజ్ ఐ సెడ్ అ వెరీ ఫ్రెండ్ టు ఫ్రెండ్ కైండ్ ఆఫ్ వీడియో. మనం కాఫీ షాప్లో వెళ్ళి కలిసి మాట్లాడలేము కాబట్టి మీ అందరితో ఒక కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ షేర్ చేసుకుంటూ మనం మాట్లాడగలిగితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఓకే, సో టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. వాట్ ఈస్ అబ్యూజ్? అబ్యూజ్ అంటే ఏంటి? ఎవరైనా వాళ్ళ లాభం, వాళ్ళ గెయిన్ కోసం ఆర్ వాళ్ళ అడ్వాంటేజ్ కోసం మిమ్మల్ని ఇమోషనలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ, లేదంటే మీరున్న పొజిషన్ది యూజ్ చేస్తే దాన్ని అబ్యూజ్ అంటారు. మనం ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నామని మనకి ఎలా తెలిసేది? ఇది వచ్చేసి ఒక చాలా ట్రికీ పార్ట్ గైస్. ఎందుకంటే ఏ రిలేషన్షిప్ అయినా చాలా హెల్దీగా, చాలా మంచిగా, లాట్స్ ఆఫ్ లవ్తో స్టార్ట్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా ఎప్పుడు ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్గా మారిపోతుందో మనకే ఒక్కొక్కసారి తెలియదు. కానీ దేర్ ఈజ్ అ వాయిస్ విచ్ ఇస్ డీప్ డౌన్ ఇన్సైడ్ యూ. అది మీకు చెప్తూనే ఉంటుంది దట్ ఏదో తేడా కొడుతుంది, ఏదో మనల్ని ఎలా అయితే ఆ పర్సన్ ట్రీట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అన్నట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ మనం ఆఫెన్ ఏం చేస్తామంటే మేబీ నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, నేనే ఓవర్ రియాక్ట్ అవుతున్నానేమో అలా అనుకుని ఆ వాయిస్ని మనం సఫోకేట్ చేసి సైలెన్స్ చేసేస్తాం. అదే కరెక్ట్ కాదు గైస్. ఇఫ్ దెర్ ఇస్ అ వాయిస్, అది మీకు కొంచెమైనా హింట్ ఇస్తూ ఉంటే దాన్ని కన్సిడర్ చేయండి, ఒకసారి దాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్ డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1, అండ్ లైక్ అందరికీ అది తెలుసు, ఫిజికల్ అబ్యూస్. ఎలా అంటే మనకు అబ్యూస్ చేసిన వాళ్ళు ఆబ్వియస్గా మనల్ని కొడతారు, ఫిజికల్గా హార్మ్ చేస్తారు. ఆ వూండ్స్ వచ్చేసి మనకు కనిపించేస్తాయి. దట్ ఈస్ ఫిజికల్ అబ్యూస్. బట్ దాట్ బ్రింగ్స్ మీ టు అబ్యూస్ నెంబర్ 2, విచ్ ఇస్ ఇమోషనల్ అబ్యూస్. ఇమోషనల్ అబ్యూస్ వచ్చేసి ఒక్కొక్కసారి ఫిజికల్ అబ్యూస్ కంటే డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ వూండ్స్ మనకి ఎక్కడైనా తగిలితే అది తగ్గిపోతాయి, కానీ ఇమోషనల్ వూండ్స్ ఒక్కొక్కసారి తగ్గవు. లైక్ ఇట్ ఈస్ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, స్కార్స్ ఫామ్ అయిపోతాయి. అవి తగ్గవు, లేదంటే తగ్గడానికి కొన్ని సంవత్సరాలైనా పడవచ్చు. ఇప్పుడు దీని గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మిమ్మల్ని బాగా హర్ట్ చేసేలాగా మాటలు అనడం, లేదంటే అందరి ముందు సీన్ క్రియేట్ చేయడం, ఆర్ మిమ్మల్ని మాటలు అనడం, మేక్ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ బై క్రియేటింగ్ అ సీన్ ఇన్ పబ్లిక్. థర్డ్ వచ్చేసి చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది గైజ్. ఏంటి అంటే మీరు ఒక లవ్ ఆర్ ఎమోషన్తో వాళ్ళతో ఏదో ఒక విషయాలు షేర్ చేసుకుని ఉండొచ్చు. దట్ ఈస్ యువర్ సీక్రెట్. ఓకే, సీక్రెట్ ఇస్ బిట్వీన్ 2 people. అంటే అది మీ వీక్నెస్ గురించి, ఇన్సెక్యూరిటీస్ గురించి అయినా ఉండొచ్చు. కానీ అదే పట్టుకొని మిమ్మల్ని అటాక్ చేయడం, లైక్ మేబీ యూ ఆల్వేస్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ యువర్ నోజ్. ఓకే, యూ డోంట్ లైక్ హౌ యువర్ నోజ్ లుక్స్, అండ్ మీకు దానివల్ల చాలా ఇన్సెక్యూరిటీ ఉంది. కరెక్ట్ టైంలో ఎప్పుడైతే మేబీ మీరు వాళ్ళు చెప్పినట్టు వినట్లేదు, లేదంటే వాళ్ళు చెప్పినట్టు బిహేవ్ చేయట్లేదు, ఆ టైంలో ఆ టాపిక్ తీసి మిమ్మల్ని అటాక్ చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది. తను చాలా వెరీ గుడ్ లుకింగ్, వెరీ ప్రిటీ గర్ల్. ఓకే, కానీ
తను ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉండే అండ్ ఆ పర్సన్ వచ్చేసి హీ డి నాట్ మ్యాచ్ టు హర్ ఎనీవే లుక్స్ వైజ్, ఓకే. కానీ అతను ఏం చేసేవాడంటే ఈ అమ్మాయిలోనే నీలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, ఈ ఫ్లో ఉంది, ఆ ఫ్లో ఉంది అన్నట్టు తన కాన్ఫిడెన్స్ మొత్తం బ్రేక్ చేసేసి, నేను నీతో ఉండడం చాలా లక్కీ, నువ్వు చాలా బ్లెస్, నువ్వు నేను నాలాంటి పర్సన్ నీతో ఉండడం అన్నట్టు చెప్పి 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 తను కొన్ని రోజులు అలాగే బిలీవ్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ యునో ఇంకా వేరే మార్గం లేదు, ఇంకా దీంట్లోంచి బయటికి రాలేను అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. సో ఎమోషనల్ అబ్యూస్ లోనే ఇది ఒక చాలా డేంజరస్ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మిమ్మల్ని ఇండిపెండెన్స్ లేకుండా చేయడం. అది ఎలా అంటే స్టార్టింగ్ నుంచి మనం ఇది కలిసి చేద్దాం, కలిసి వెళ్దాం, అది ఇది కలిసి 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 చెప్పి ఏమవుతుందంటే మీరు ఓన్ గా సొంతంగా ఏ పని చేయడానికి కొంచెం కాన్ఫిడెన్స్ మీకు ల్యాక్ అయిపోతూ ఉంటుంది. బికాజ్ యూఆర్ సో డిపెండెంట్. అంటే వాళ్ళ మీద మీ డిపెండెన్సీని వాళ్ళు పెంచేస్తారు. అది తెలియకుండానే కొన్ని ఇయర్స్ లో అలా జరిగిపోతాయి. అండ్ దెన్ ఏ పని అయినా మీరు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం మీరు చాలా భయపడతారు అండ్ చాలా కష్టంగా ఫీల్ అవుతారు, ఒక్కొక్కసారి చేయలేరు కూడా. అండ్ ఆఫ్ కోర్స్ నేను మీకు చెప్పినట్టు మీ ఫైనాన్సెస్ కానీ మీ పొజిషన్ కానీ మీరు లైఫ్ లో కెరియర్ లో మంచిగా సెట్ అయ్యారంటే అది వాళ్ళ అడ్వాంటేజ్ గా యూజ్ చేయడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. హియర్ ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ ది అబ్యూజివ్ రిలేషన్షిప్ దట్ ఐ వాజ్ ఇన్. దానికన్నా ముందు ఒకటి క్లియర్ చేస్తాను. అబ్యూజివ్ రిలేషన్షిప్ అంటే ఏదో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ కాదు, దట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉన్నారంటే అక్కడ అబ్యూస్ జరుగుతుంది అని కాదు. ఫ్రెండ్షిప్స్ లో కూడా ఇది జరుగుతుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో కూడా ఇది జరుగుతుంది. నాకు జరిగింది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ లో, సో ఐ వాజ్ అ టీనేజర్ అండ్ టీన్స్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ అ లైఫ్ లెసన్. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా యూజ్ అవుతుంది. లైక్ చైల్డ్ నుంచి మనం టీనేజ్ కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు లైఫ్ సడన్లీ చేంజెస్. లైక్ యునో యూ ఫీల్ ఆల్ గ్రోన్ అప్ అండ్ అయినా మైండ్ అంతగా మెచ్యూర్ కాదు, అంత కాన్ఫిడెన్స్ ఉండదు, అంత యూనో చాలా ప్యూర్ ప్రెషర్ అంటారు కదా, దాంట్లో మనం వచ్చేస్తాం. సో లైఫ్ లో ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వని స్టేజ్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, కాలేజ్ లో పరిచయం అయింది. కానీ మెల్లిమెల్లిగా ఏం జరిగిందంటే కలిసి ఎక్కువ హ్యాంగ్ అవుట్ చేయడం వల్ల తర్వాత తను చిన్న చిన్న ఫ్రెండ్స్ గ్రూప్స్ అలా తెలిసే వాళ్ళు, స్టూడెంట్స్ అంటే క్లాస్మేట్స్, వాళ్ళందరితో వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మన ఇద్దరం అక్కడికి వెళ్దాం, మన ఇద్దరం కలిసి ఇది చేద్దాం, అది ఇది అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ అందరితో దూరం చేసేసింది. ఎప్పుడైతే తను ఒకటే నాతో మిగిలింది, మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆ టైంలో ఈ యూజ్ చేయడం ఆర్ ఐ వుడ్ సే అబ్యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడైనా వెళ్ళాలి అంటే కలిసి వెళ్ళాలి, తింటే కలిసి తినాలి, కలిసి తిరగాలి, తన పర్సనల్ షాపింగ్ కి నేను డబ్బులు నా పాకెట్ మనీతో పే చేయడం, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, మూవీస్ కి వెళ్ళడం, ఎక్కడైనా వెళ్తే మొత్తం నేనే ఇచ్చుకునేదాన్ని. ఇవి కాకుండా తను కాలేజ్ కి రావట్లేదు అంటే నేను కూడా కాలేజ్ కి వెళ్ళేదాన్ని కాదు. బికాస్ ఐ వుడ్ ల్యాక్ కాన్ఫిడెన్స్ దట్ యూనో కాలేజ్కి వెళ్ళాలి, అందరినీ ఫేస్ చేయాలి, నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. దానివల్ల నేను యాక్చువల్గా 1 year కూడా రిపీట్ చేశాను తెలుసా కాలేజ్లో, బికాజ్ నా అటెండెన్స్ తక్కువ అయిపోయింది. సో అలా ఒక డిపెండెన్సీ క్రియేట్ అయిపోయింది గైస్. తర్వాత అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడడం, నా గురించి నేనే సెల్ఫ్ డౌట్ లో వచ్చేసాను. దట్ యూనో తన ఫిజికల్ అపియరెన్స్ ని మాక్ చేయడం, నోరు నుంచి ఏం మాట్లాడినా దాన్ని చులకనగా చేసి, దాన్ని జోక్ చేసి, యునో ఇట్ రియల్లీ కిల్డ్ మై కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఫిజికల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ తో పాటు ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ అబ్యూజింగ్, దట్ మీ ఫైనాన్సెస్ ని లేదంటే మీ పవర్ ని అలా అబ్యూజ్ చేసి వాళ్ళు మంచి లైఫ్ అనుభవించడానికి మనల్ని యూజ్ చేస్తూ ఉంటారు. దానికోసమే ఫ్రెండ్షిప్స్ చేస్తారు అండ్ దానికోసమే అందరితో కట్ ఆఫ్ చేసి లిటరల్ గా లీచ్ లాగా పట్టుకొని మనల్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు లెట్స్ గెట్ టు సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్షిప్ లో మీరు ఉన్నారు అంటే, నేను చెప్పిన తర్వాత మీకు రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి అంటే, ఇట్ ఈస్ టైమ్ టు గెట్ అవుట్. ఐ నో గెటింగ్ అవుట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను చెప్పినంత ఈజీగా ఎవ్వరు అవుట్ అవ్వలేరు నేను చెప్పినంత మాత్రాన. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలి? నాకు ఉపయోగపడిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్తాను. దాంతో మీరు సేఫ్ గా ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటికి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ నెంబర్ 1 is admitting to yourself. అంటే మిమ్మల్ని మీరే ఒప్పించాలి దట్ ఎస్ నేను ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉన్నాను, వేర్ ద అదర్ పర్సన్ ఇస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మీ. ఇది చాలా టఫ్ అండి. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ us డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ వీఆర్ ఇన్ అన్ అబ్యూజివ్ రిలేషన్షిప్. లేదు
నా పరిస్థితి అలా కాదు, లేదు నేను అలా అవ్వను అని మీరు అనుకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్, బికాస్ మీకు అందులో తప్పు ఏం కనిపించట్లేదు కదా. సో మనల్ని మనమే స్ట్రాంగ్ చేసి ఒప్పించాలి దట్ ఎస్ ఐ నో ఐ యామ్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బికాస్ ఫ్రాంక్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరికి రెస్పెక్ట్ ఉండాలి, లవ్ ఉండాలి, అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు లివ్ అ సేఫ్ లైఫ్. సో టిప్ నెంబర్ 1, గెట్ దిస్ స్ట్రేట్ ఇన్ యువర్ హెడ్. Admit to yourself that yes, you are in an abusive relationship. Tip number 2, మన మైండ్లో ఫస్ట్ మనం ఆ పర్సన్కి దూరం అవుతూ ఉండాలి. నోట్ వాట్ ఐ సెడ్. మనం వెంటనే వాళ్ళతో కట్ ఆఫ్ చేసి లేదు మాట్లాడడం కాదు. ఫస్ట్ మీ మైండ్, హార్ట్ అండ్ ఎమోషన్స్ని అలాంటి పర్సన్తో డిటాచ్ చేయండి. కొంచెం దూరం పెరిగిన తర్వాత ఆ దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఇలాంటి పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా? ఇలాంటి రిలేషన్షిప్లో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా? కాదు అంటే ఇలాంటి రిలేషన్షిప్ని సాగతీసి దాన్ని చివరి వరకు తీసుకెళ్ళి మిమ్మల్ని మీరే టార్చర్ చేస్తూ ఇంకా అలాంటి రిలేషన్షిప్లో మీ ఎమోషన్స్ అండ్ హార్ట్ని ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అండ్ ఈ అబ్యూజర్ ఎలా మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసి ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి. డూ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ లైక్ దిస్? ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ నో, then keep watching. Tip number 3, involve your family and friends. వాళ్ళకి మీరేం గో త్రూ అవుతున్నారో, ఎలా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో ఇంకొకరు క్లియర్గా అన్నీ చెప్పండి, సిగ్గు మొహమాటం లేకుండా. అండ్ వాళ్ళని హెల్ప్ అడగండి దట్ ఈ టఫ్ టైంలో గెట్ ఆన్ అవ్వడానికి నాకు మీ హెల్ప్ అండ్ సపోర్ట్ కావాలి అని. అండ్ మోస్ట్ ప్రాబ్లీ దే ఆల్రెడీ నో. ఎందుకు అంటే మనము ఆ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఏదో ఒక ఫీలింగ్తో బ్లైండ్ అయిపోతాం. కానీ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనతో ఎవరైనా క్లోజ్గా ఉంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. సో దే మస్ట్ ఆల్రెడీ నో వాట్ యుర్ గోయింగ్ త్రూ అండ్ దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఈ 3 టిప్స్ ఫాలో అయిన తర్వాత లాస్ట్ టిప్ ఏంటంటే ఎండ్ ద రిలేషన్షిప్. ఇది ఎలా ఎండ్ చేయాలి అంటే నో డ్రామా, నో ఎక్స్ప్లెనేషన్స్, నో గిల్ట్ ఇన్ యువర్ హార్ట్. అండ్ వాళ్ళు సెకండ్ ఛాన్స్ 100th ఛాన్స్ అడిగితే do not give it to them, because such people, they do not change. అది మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇది ఎండ్ చేయడానికి అలోన్ గా ఉన్నప్పుడు, మీరు మోస్ట్ వల్నరబుల్ గా ఉన్నప్పుడు కాదు. గో టు అ పబ్లిక్ ప్లేస్, టేక్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, యాజ్ ఎర్లీ as possible కాన్వర్సేషన్ క్లోజ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. అంటే మీ అబ్యూజర్ కూడా కాషియస్ గా ఉండాలి దట్ ఇది ఒక పబ్లిక్ ప్లేస్ అని. సో మోస్ట్ లైక్లీ దే వోంట్ క్రియేట్ అ సీన్. ఇందులో ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేదు. యూ డిజర్వ్ టు లివ్ అ సేఫ్ లైఫ్ విత్ రెస్పెక్ట్. Full stop. I said full stop. No ifs, buts, etc. కానీ ఇలా చేయడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీ మైండ్ని మీరు స్ట్రాంగ్ చేశాకే ఇది పాసిబుల్ అవుతుంది. లేదంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆ గిల్ట్ ఫీల్ చేసి ఆ గిల్ట్కి మీరు లొంగిపోయారంటే అంతే, ఈసారి మిమ్మల్ని ఇంకా హార్డ్గా ట్రాప్ చేసేస్తారు. సో బివేర్. డోంట్ బికమ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్ హూ స్టార్ట్ ఎంజాయింగ్ అబ్యూస్. చాలా మందికి ఇది అలవాటు అయిపోయి ఆ అబ్యూస్ ని వాళ్ళు గ్లోరిఫై చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో డోంట్ బికమ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్ గైస్. టిప్ నెంబర్ 5, ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత, మీరు అయిపోయింది మా మధ్యలో ఏం లేదు అని చెప్పిన తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయి ఉండండి. అండ్ వాళ్ళకి చెప్పండి, ఐ మీన్ అ వెరీ వీక్ ఎమోషనల్ స్టేట్ రైట్ నౌ, సో నా కోసం ఉండండి, నా కోసం కొంచెం టైం కేటాయించండి, ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఉంచండి. అండ్ ఆల్సో ఎప్పుడైనా మీకు ఒక థాట్ కూడా వచ్చింది దట్ మిమ్మల్ని అబ్యూజ్ చేసిన పర్సన్ని కాంటాక్ట్ చేద్దామంటే, ఆ టైంలో డయల్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, నాట్ యువర్ అబ్యూజర్, వెరీ స్ట్రిక్ట్లీ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ టాపిక్ని అడ్రస్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను ఒక ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే అని ఒక వీడియో చేశాను కదా. అందులో ఐ స్పోక్ అబౌట్ హౌ ఐ వాస్ ఫీలింగ్ వెరీ లో అట్ దట్ టైమ్. ఆ టైంలో నాకు ఇలాంటి చాలా మెసేజెస్ వచ్చాయి. అండ్ ఈ 31st December రోజు వచ్చిన మెసేజ్ వాజ్ లైక్ అ ట్రిగర్ పాయింట్ ఫర్ మీ. ఐ రియలీ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో. కొంతమందికి హెల్ప్ అవ్వాలి అని. ఐ హోప్ ఇట్ హెల్ప్ యూ ఇన్ సమ్ వే. అండ్ ఇంకొకరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే ప్లీజ్ డూ షేర్ ఇట్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇట్ హెల్ప్స్ మీ గ్రో. ఎందుకంటే ఇదే నా కెరియర్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా సబ్స్క్రైబర్ బేస్ మంచిగా అవుతే ఐ విల్ బి ఏబుల్ టు సస్టైన్ అండ్ మేక్ మెనీ మోర్ వీడియోస్ ఫర్ యూ. నేను హార్ట్ఫుల్ గా ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. with the worst coming to an end for you. ఒకటే గుర్తుపెట్టుకోండి, leading a happy life is in your hand. It is in your mind. How you perceive it and how you handle things. So ఆ విధంగా యాక్ట్ చేయండి and I hope that you have a beautiful time this year.
If you like this episode, you know what you have to do, you guys. Subscribe, like, and share, and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Hashtags very, very soon. Till then, bye from Hashtags.